పాస్టర్ గారికి వందనాలు, అదే విధానం కూడా వందనాలు. హల్లెలూయా. మీరందరూ బాగున్నారా? చాలా కాలం అయి చూసేట దేవుడు ఈ పలకాలం దేవుడి మధ్య దేవుడు తీసి వచ్చును. అదే విధానం ఈ పలకాలం మనతోడే ഒരു దివ్యజనులు అభిషితుడు పాస్టర్ జోన్ గారు మన మధ్య ఉండే ప్రారంభంగా సిస్టర్ റീനാറച്ചി ഒരു അരഗണ്ട വാക്യം ബോധിപ്പിക്കും. ആ తర్వాత ജോൺ గారు వాక్యం బోధిపిക്കും. చివరిగా ఆరాధన చేశాం. పాస్టర్ റീനാറച്ചി ఆహ్వానం చేశాం. అలాగే సంఘ స్థానికులు, మాకైతే తండ్రి సమానులు యోహాన్ పాస్టర్ గారికి దేవుని నామంలో వందనాలు. పాస్టర్ రాజ్ కుమార్ గారికి, అలాగే సేవకులకి, కూడి వచ్చిన సంఘానికి కూడా దేవుని నామంలో వందనాలు. ఇటువంటి అవకాశం ఈ దినము నాకు ఉంటాయని కూడా నేను అనుకోలేదు. ఎప్పుడు వచ్చినా మీరు నన్ను ట్రాన్స్లేటర్గానే చూసి ఉంటారు. ఆయనను దేవుడు ఎటువంటి అవకాశం ఇచ్చినందుకు దేవుడి నామంలో వందనాలు. ఇది ప్రత్యేకమైన ఒక ఉపవాస కూడికని నేను నమ్ముచూ ఉన్నాను. ఉపవాస కూడికలే కదా. ఉపవాస కూడిక అంటే ఎందుకు మనం ఉపవాసం చేస్తాము? ఎందుకు ఉపవాసం చేస్తాం? పాస్టర్ గారు చెప్పారు ఉపవాసం అని. దానికి ఇంకా భోజనం అనేసి పాస్టర్ గారితో పాటు కూర్చుంటాం అనేది ఉపవాసమా? లేదా మన దేవుడు సన్నదిలో మన కొరకు కొన్ని కార్యములు లేదా మనకున్న అవసరాలు మనము దేవుడు సన్నదిలో ఏది ఆశీర్వాదము మనము పొందుకోవాలని చెప్పి మనము దేవుడు సన్నదిలో కొన్ని విషయము ఉంచుకుని ఉపవాసం ఉంటామా? హల్లెలూయా. నాకైతే ఉపవాసం అంటే నేను ఇలాగే ఉపవాసం ఉండడమే. దైవ సేవకులు చెప్పినా మనకని కొన్ని కార్యములు ఉంటే, సంఘ విషయాలు ఉంటే, విశ్వాసుల విషయాలు ఉంటే, సొంత విషయము ఉంటే, ఇదన్నీ కూడా దేవుడు సన్నిధిలో మనము ఉంచుకుని ఉపవాసము ఉండడమే. దేవుడు స్తోత్రం. అటువంటి ఉపవాసం అనేది ఆ ఉపవాసానికి ముందు మనము చేయవలసినది ఏంటి? ముందే మనము సిద్ధపడాలి. దేవుడు స్తోత్రం. దానికే దేవుడు సేవకులు ఎవరైనా ఏ సంఘంలో అయినా ఉపవాసం ఉన్నప్పుడు ఏం చెప్తారు? ఫలానా రోజుల నుండి సంఘంలో ఉపవాసము మేము నడిపించబోతున్నాం, అందరూ సిద్ధపడాలంటారు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దానికి రిలేటెడ్గా 32వ కీర్తనలు మనం చూస్తే ఒక 2 వాక్యాలు చదువుతాము. 32వ కీర్తనము మొదటి 2 వాక్యం మనం చదువుతాము. 32 కీర్తనలు, కీర్తన గ్రంథం 32 32 చదవండి. తన అతిక్రమమునకు పరిహారము నొందివాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందివాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేని వాళ్ళు ధన్యులు. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలవడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినము ప్రభా మాకు హల్లెలూయా ఆమెను ఇచ్చిన ఈ చిన్న వాక్యం బట్టి ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాము. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని వివరించిన వరము నాకును, నీ గ్రహించిన వరము మీ బిడ్డలకి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్తాము హల్లెలూయా. అంటే మొదటి వాక్యము ఏమి సెలవిస్తుంది మనకి? తన అతిక్రమమునికి పరిహారమును అందేవాడు, తన పాపమునికి ప్రాయశ్చిత్తమును అందేవాడు ఎవరవుతాడు? ధన్యులు అవుతాడు. దేవుని స్తోత్రం. అంటే పాస్టర్ గారు మీరు ఇది చెప్పడానికే నల్ల జల్లాలను వచ్చారా? మా పాస్టర్ గారు ఎప్పుడూ మాకు చెప్పి ఉంటారులే. అయినను దేవుడు సన్నదిలో మనము ఉపవాసం ఉంటున్నామంటే ఆ ఉపవాసానికి ముందుగా మనం చేయవలసిన కార్యము దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సన్నదిలో ఏం చెయ్యాలి? మన అతిక్రమానికి మనము ముందు దేవుడు సన్నదిలో ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఆ అతిక్రమమును ఒప్పుకుని దానికి పరిహారము ప్రాయశ్చిత్తము మన పాపాన్ని దేవుడు క్షమించి
ఆ పాపమునకు ప్రాయశ్చిత్తము దేవుడి సన్నదిలో మనము ఎప్పుడు ఆ దేవుడి సన్నదిలో ప్రాయశ్చిత్తము నొంది ఉన్నామో అప్పుడు మాత్రమే మన ప్రార్థనకి ప్రతిఫలం ఉంటుంది. హల్లెలూయా. ఏది మనం ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా, ఏ ప్రార్థన చేసినా ముందుగా ఒక సమర్పణ ప్రార్థన అనేది ఏ విశ్వాసికైనా అది ప్రాముఖ్యము. హల్లెలూయా. దానికి మొదటి వాక్యం అనేది ఎవనే అతిక్రమములకు పరిహారము నొందేవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందేవాడు దండిలు. ఈ రెండు మనుషులు ఎవరు అవుతారు? దేవుడి ఒక సన్నదిలో దండిలు అవుతారు. హల్లెలూయా. దేవుడు మన సన్నదిలో ఏమి ఉండాలి? మన తగ్గింపు, మన అతిక్రమాన్ని మనం ఒప్పుకోవాలి. మన పాపానికి ప్రాయచిత్తము అంటే పాపం అంటే ఏం పాపము? మేము ఏదైనా చేసామా? అది కాదు. హల్లెలూయా. మన మాటల్లో, మన ప్రవృత్తిలో, మన క్రియలో, మన నడిచిన విధానములో ఏ పాపం వచ్చి ఉన్నా హల్లెలూయా, హల్లెలూయా, అదన్నీ కూడా ఏంటి? దేవునికి ఇష్టం లేదేది ఏదైనా ఉందా అని మమ్మల్ని ఏం చేసుకుంటాము? పరిశోధిస్తాము. దేవుని స్తోత్రం. ఆ పరిశోధన తరువాత మనం ఏం చేస్తాము? దేవుడి సన్నదిలా ఉపవాసము. హల్లెలూయా. అదే రెండో వాక్యంలో దేవుడు ఇలాగే చెప్తున్నారు, చూడండి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో